బాలకృష్ణ చిరంజీవి వివాదంలో కొత్త మలుపు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించి బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో జరిగిన ఈ మీటింగ్ లో ఆంధ్ర, తెలంగాణకు చెందిన అభిమానులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300కి పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులను ఆపమని సూచించారు. అలాంటి పనులు చేయొద్దని స్పష్టం చేయడంతో అభిమానులు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. అయినప్పటికీ తమ పోరాటం ఆగదని చిరంజీవి అభిమాన సంఘ నేతలు చెబుతూ ఉన్నారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ వివాదం బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలతో మొదలైంది. తాడేపల్లిలో సినీ పెద్దలతో జరిగిన చర్చలో బాలకృష్ణకు చోటు లేకపోవడంపై ఆయన వ్యాఖ్యానించడంతో చిరంజీవి గతంలో గట్టిగా నిలదీశారని అన్నారు. దీనిపై విభేదించిన బాలకృష్ణ చిరంజీవిని తప్పుబట్టారు. ఎవరు గట్టిగా అడగలేదని, తన పేరును సమావేశంలో 9వ స్థానంలో పెట్టడం అవమానకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రతిగా చిరంజీవి విదేశాల నుండి లేఖ విడుదల చేసి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వివాదం మరింత ఉధృతమైంది. ఇంతలో వైసీపీ నేతలు కూడా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి బాలకృష్ణకు హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అభిమానులు సమావేశమై పోలీస్ ఫిర్యాదులకు సిద్ధమవడం ఈ రచ్చకు మరింత ఇంధనం పోసింది. ఇప్పటికైనా ఈ వ్యవహారం ముగియాలని చిరంజీవి కోరుకుంటున్న అభిమానులు వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో కామినేని తన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసినందున అవి సభ రికార్డుల్లోంచి తొలగించాలని కోరడం మరో ట్విస్ట్ గా మారింది. వ్యాఖ్యలు రికార్డుల్లో లేకపోయినా వాటితో చెలరేగిన వివాదం మాత్రం ఆగేలా కనిపించకపోవడం ఇప్పుడు చర్చాంశంగా మారింది.